వెంట ఒకరు రాజీనామా బాట పడతా ఉన్నారు. నిన్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాహుబలి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బాలినేని రాజీనామాతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. 12 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గానికి ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్న దళపతే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా కథలుగా చెప్పొచ్చు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా మంత్రిగా వ్యవహరించినటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. జిల్లా వ్యాప్తంగా బలమైనటువంటి అనుచర గణాన్ని కలిగి ఉన్న నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా సహాయం చేసిన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి దగ్గర బంధువు. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత నాడు తాను మంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తన మంత్రి పదవిని రాజీనామా చేసి 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి తన మంత్రి పదవిని రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి నిఖార్సైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనొచ్చు, సైనికుడు అనొచ్చు, నాయకుడు అనొచ్చు. అలాంటి బాలినేని జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలవనున్నట్లయితే తెలుస్తూ ఉంది. బహుశా నేడు రేపు జనసేన జెండా కప్పుకోనున్న మాజీ మంత్రి, నిన్నటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాహుబలి రేపటి నుంచి జనసేన నేతగా అవతరించున్నారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా జనసేన బాట పట్టున్నారు. సామినేని ఉదయభాను, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేని పేరు సామినేని ఉదయభాను. సామినేని ఉదయభాను గారు సైతం కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తోంది. ఆయన సైతం కూడా జనసేన బాట పట్టనున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బడా నేతలందరూ కూడా తమ దారి తాము వెతుక్కుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే అలవాటులో భాగంగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాలినేని మీద ఎదురు దాడి మొదలుపెట్టింది సోషల్ మీడియాలో. సో అదేవిధంగా ఇదొక అంశం. అయితే నిన్న ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం విజయవంతంగా ముగిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. నేతలిద్దరూ కూడా, అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షాన్ని కురిపించుకున్నారు. ఈ పొత్తు ఇలాగనే కొనసాగాలని, మరి కొన్నాళ్ళ పాటు కలిసి ఉండాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. దానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకరించినట్లయితే స్పష్టంగా అర్థమవుతోంది. సో అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సంక్షేమం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకొస్తామన్నారు. గత 5 ఏళ్లలో లేని విధంగా 1వ తారీఖున పెన్షన్లు, జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. రాజీనామాల బాటలో వైసీపీ బాహుబలులు, అదేవిధంగా దూకుడు మీద కూటమి సర్కార్, ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సెంగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ నవరత్నాల వైస్ చైర్మన్, అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర వైసీపీ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో కూడా వైసీపీ బాహుబలులు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి, ఆయన వెన్ను తట్టి, భుజం తట్టి ప్రోత్సహించి, నీ వెంట నేనున్నానంటూ తమ పదవులను సైతం త్యాగం చేసి నడిచిన త్యాగధనులు ఒక్కొక్కరుగా ఆయన తీరు నచ్చక వెళ్ళిపోతున్నాం, ఆయన ప్రవర్తన సరిగా లేదు, మారతాడని ఆశించాం, మారలేదు ఆయన, ఇక మేము ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, ఓపిక లేదు, వెళ్ళిపోతున్నామంటూ రాజీనామాలు, లేఖలు సంధిస్తూ వెళ్ళిపోతా ఉన్నారు. సో ఎవరు వెళ్ళినా ఇబ్బంది ఏం లేదా నారాయణమూర్తి గారు? మీరే చెప్పేశారు కదా, ప్రశ్న మీరే చెప్పారు.
చేశారు. దానికి ఆన్సర్ కూడా మీరే చెప్పారు. నారాయణమూర్తి గారు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఒక్కళ్ళు పోతే 100 మందిని తయారు చేసే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు ఓట్లేశారు తప్ప ఇందులో వీళ్ళని చూసి ఓట్లేసింది ఏం లేదు. బాహుబలులు తయారు చేశాడు, ఇంకా అంత గొప్పళ్ళు తయారు చేశాడు, అన్ని రకాల లీడర్స్ ని లీడర్షిప్ ని కూడా తయారు చేసిన ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పోవడాన్ని ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తాం. ఆయన తిట్టడమో లేదు ఇంకోటి ఓకే. సోషల్ మీడియా విరుచుపడుతుందని చెప్పి అన్నారు. సోషల్ మీడియా అనేది ఎవరు? ప్రజలు. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది పడ్డ ప్రజలు ఏంటారు వాళ్ళే చెప్తారు. సోషల్ మీడియా అంటే ఆకాశం నుంచి బయటకు రాదు కదా. అవును, వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ అభిమానులే సోషల్ మీడియా ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు. ప్రజలే వాళ్ళ ఫోన్ లో వాళ్ళు ఏదైతే యాప్లు ఉంటాయో వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తున్న అభిప్రాయంగా తీసుకోవాలి. ఎలా ఉంటది తర్వాత ఏ విధంగా పశ్చాత్తాపానికి గురవుతారో వాళ్ళు కాలం నిర్ణయిస్తుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు ఎవరు లేరు, ఆయన ఒక్కడిగా స్థాపించారు పార్టీ. ఇవాళ 150 ఎమ్మెల్యేలని అతి తక్కువ కాలంలో మరి తయారు చేసిన ఘనత, అదే విధంగా ఎమ్మెల్సీని ఒక సుమారుగా 50 మంది ఎమ్మెల్సీని కానీ తయారు చేసిన ఘనత, అదే విధంగా రాజ్యసభ లోక్సభ ఎంపీని అయితే 22 లేదా 11 30 సుమారుగా 35 మంది ఎంపీని తయారు చేసిన ఘనత, ఎంత చరిత్ర, ఇదంతా ఆయన శక్తి, ఇదంతా ఆయన ఘనత. తప్పనిసరిగా ఎవరికి సీట్ ఇచ్చినా మళ్ళీ అదే ప్లేస్ లో నెగ్గే సత్తా మా పార్టీకి ఉంది, మా నాయకుడికి ఉంది. మా నాయకుడిని చూసి ప్రజలు ఇప్పటికే వీళ్ళు చేస్తున్న అరాచకాలు కానివ్వండి, 100 రోజుల అరాచకాలు, 100 రోజుల దౌర్జన్యాలు, 100 రోజుల అక్రమాలు, 100 రోజుల దురాక్రమణలు, 100 రోజుల నిర్భేదాలు, ఇవన్నీ 100 రోజుల నిర్వీర్యాలు, ఇవన్నీ కూడా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ 100 రోజుల్లోనే వీళ్ళెంత అసంతృప్తి మూట కట్టుకున్నారు. తప్పనిసరిగా ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా. ఇప్పుడు బీజేపీ వారు అన్నారు నిన్న కేబినెట్ ఆమోదం తెలియజేసింది జమిలీ ఎలక్షన్ అని చెప్పేసి, 1 నేషన్ 1 ఎలక్షన్ అని. ఇక అదే జరిగితే ఇక 2.5 సంవత్సరాలు ఉంటుంది మహా అంటే ఎలక్షన్. వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మస్తు ఖుషీగా ఉన్నారు అయితే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తారు. ప్రజలు ఖుషిగా ఉన్నారు. ఎన్నాళ్ళు పోతారా అని చెప్పేసి ఇది 100 రోజులకే ప్రజలు ఖుషిగా ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళ యొక్క గొప్పతనం, వీళ్ళ యొక్క సూపర్ సిక్స్ అని చెప్పేసి నీకు 15 నీకు 15 నీకు 15 నీకు కూడా 15. అలాంటి నాయకులు అందరూ పోతే మీకు వచ్చింది కదా టికెట్, మీలాంటి వాళ్ళందరికి అవకాశాలు వస్తాయి కదా. ఇప్పుడు ఎవరికి అవకాశం, పార్టీ బాగోవాలా, నాకు అవకాశం వచ్చిందా, ఇంకోటి అవకాశం వచ్చిందా, వచ్చిన పార్టీకి నిబద్ధతతో కార్యకర్తలుగా ప్రజలు సేవ చేస్తే ప్రజల యొక్క మేలుగోరు పార్టీగా, ప్రజలకు మేలు మాత్రమే చేసే పార్టీగా డెఫినెట్ గా ముందుంటాం. ఆయన వెనకథలో నిలబడ్డారు, ఆయన ముందు నడుస్తూ ఉంటే ఇప్పుడు పోయినందుకు ఆనందమో విచారమో అవేం ఉండవండి. ఇందులో ముందు మీరుంటారుగా పార్టీలో, మీరు ఎక్కడికి వెళ్ళరుగా. నేను ఆంజనేయ రెడ్డి గారు ఇలా అంటున్నారు. మరి పార్టీకి అసలు సిసలైన కార్యకర్తలు అందరూ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోదు. అదే ఇప్పుడు ఇప్పటికిప్పుడే ఆయనకి ఏమొస్తుందని అంటే గౌరవం మర్యాద. గౌరవం అనేది ప్రజలు ఓట్లేసి ఆయనకు ఓట్లేసిన ప్రజలతో ఉండడం గౌరవం. వెన్నుపోటు అనేది ఆయనకు ఓట్లేసిన ప్రజల్ని వదిలేసి వెళ్ళడం అనేది ఎన్నుపోటు, దురాశ, పేరాశ. అది ఆయనకు వదిలేస్తాను. నేను ఇంకో నాతో మీరు మాట్లాడించొద్దు అవన్నీ. మాట్లాడాలిగా, ఇవాళ కాదు రేపైనా మాట్లాడాలిగా. మాట్లాడేది ప్రజలు తీర్పు మంచి గొప్పగా ఉంటది అంటున్నాను నేను. మన మాటలతో అనడం ఏదో మనస సంతృప్తిగా మాట్లాడినట్టు ఉంటది. ఆ ఆశ, పేరాశ, ఆ వెన్నుపోటు, ఆ ప్రజలు పొడిసిన వెన్నుపోటు, ఆయనకి వేసిన ఓట్లేసిన ప్రజలకు పొడిసిన వెన్నుపోటుతో ఆయన ఏ విధంగా వెళ్తారు. ఇప్పుడు ముగ్గురు కలిపి వాళ్ళు ఎక్కారు, ముగ్గురు కలిపి పోటీ చేస్తే 3 ముక్కలాడితే ఇప్పుడు 100 వచ్చాయి అనుకున్నాం, ఈయన 90 వచ్చాయి. ఆ 100కి ముగ్గురు ఓటర్లు వేసుకుంటే 30 అవుతుంది. ఈయనకి 90 చేశారు, కానీ 90 మందిని వెన్నుపోటు పొడి వెళ్తా ఉన్నాడు. రేపు పొద్దున ఆయనకు 10 వేస్తారా 5 వేస్తారా చూద్దాం. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను మనతోటి.